మారుతున్నాయి. నిన్న వైసీపీ మూడో లిస్టు విడుదలైన తర్వాత వైసీపీలో ఉన్న అసంతృప్తులు కావచ్చు, రకరకాల వ్యక్తులు శక్తులందరూ కూడా పార్టీ మారతారనే ఒక ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా బీసీ లీడర్ పార్థసారథి సాయంత్రం చంద్రబాబును కలుస్తున్నారు, పార్టీ మారబోతున్నారు. ఎందుకు వైసీపీలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా ఏదో చేంజ్ ఉండాలి. గ్రౌండ్ లెవెల్లో కూడా మరి నిన్న నాని గారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన సొంత నిర్ణయం ప్రకారం అంటే ఏది చూసుకోకుండా అంటే గెలుస్తాడా ఓడిపోతాడా అనేది సంబంధం లేకుండా జగన్ గారి దగ్గరికి వెళ్ళారనేది. అంటే ఓవరాల్గా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఏదో మార్పు నాయకులు కొంతమంది సెన్స్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి అడిషనల్ ఏంటంటే ముద్రగడ గారు కూడా ఈరోజు వీళ్ళు పోయినప్పుడు ఏది జగన్ తాలూకు వైసీపీ ప్రతినిధులు పోతే నా దగ్గరికి మీరు కలవడానికి రావద్దు, రావద్దు, ఎవరిని పంపొద్దు, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, అయితే గీతే జనసేన తెలుగుదేశం అన్నట్లు ఆయన అటు ఉంటానన్నట్లు మాట్లాడారు. అంటే ఏంటంటే గ్రౌండ్ లెవెల్లోనే ఏదో ఓవరాల్గా, ఎందుకంటే నాయకులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాతావరణం బట్టి కూడా కొంత నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి అది కూడా ముద్రగడ గారు పెద్దగా కొంత తన ఇమేజ్కి ప్రాధాన్యం ఇచ్చుకునే వ్యక్తి, జనాల్లో తన ఇమేజ్ ఎలా ఉందని చూసుకునే వ్యక్తి. ఆయన వ్యక్తిగతమైన పదవుల కంటే కూడా సొంతం చూసుకుని, అంటే సొంతం ఇన్ ద సెన్స్ సొంత ఇమేజ్, నాకు గౌరవం ఉండాలి జనాల్లో అనుకుని కోరుకునే వ్యక్తి కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఏదో తేడా రాకపోతే, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఏదో తేడా ఆయన పర్సూ చేస్తూ ఉండాలి. కానీ అంటే ముద్రగడ్డ వస్తే వైసీపీలోకి వస్తే చాలా లాభం జరుగుతుంది. ఆ రెండు ఉభయ గోదావరి జిల్లాలో ఓట్ బ్యాంక్ అంతా కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉందని వైసీపీ చాలా ప్లాన్ చేసింది. ఎందుకు వైసీపీ వ్యూహం, వైసీపీ ప్లాన్ బెడిసికొట్టింది ముద్రగడ? అంటే బహుశా లాస్ట్ టైం ముద్రగడ గారు చాలా తీవ్రంగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉన్నారు. బహుశా అలాగే కంటిన్యూ అవుద్ది, మనం ఆయన్ని వేరే రకంగా ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ఆయన అలాగే కంటిన్యూ అవుతారని ఆయన గురించి పెద్ద పట్టించుకొని ఉండరు. ఎందుకంటే జగన్ ధోరణిలో మొదటి నుంచి ఎవరిని పట్టించుకోకుండానే ఉన్నాడు కదా. 4-5 ఏళ్లలో తన దోవన తను చేసుకుంటా కూర్చొని, తన ఇంట్లో కూర్చొని తన దోవన తను పని చేసుకుంటూ వెళ్ళటం తప్పితే ఎమ్మెల్యేని ఎవరిని గెలవనివాడు. ముద్రగడ గారిని కూడా కలవటమో పలకరించడమో, ఆయన నుంచి సలహాలు తీసుకోవటం ఏది చేసినటువంటి దాఖలాలు ఉండుండవు. బహుశా అది కొంత దానివల్ల అసలు ఓవరాల్గా జనం నుంచి దూరవటం వల్ల కూడా ముద్రగడ గారు ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకని ఏంటంటే జగన్ అందరినీ నిర్లక్ష్యం చేసినట్టు ఆయన కూడా నిర్లక్ష్యం చేసి ఉంటాడు. ఆయనకి జనాల నుంచి ఏదో కూడా వేరే ఇది ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే చాలా ప్రతికూలమైన వాతావరణం లేకపోతే ఇన్ని చోట్ల నుంచి ఇన్ని ఇండికేటర్స్ ఈ విధంగా రావు. నిన్న ఉదాహరణ అయితే ఇవాళ నాని గారు అంటే ఏంటంటే కొడాలి, అది కేశినేని నాని గారు 54 సీట్లు సర్వేల ప్రకారం చంద్రబాబుకి వస్తాయని ఆయన చెబుతున్నారు. ఎవరు సర్వే అంటే ఇప్పుడు దాన్ని నేను ఇవాళ చెప్పారు, ఇవాళ టీవీలో వచ్చిన దాని ప్రకారం 54 సీట్లే వస్తాయి టీడీపీకి అని. మరి ఆయన సర్వేలు తెలుగుదేశం చేయించుకున్న సర్వేలు ఇప్పుడు దాకా లోపల ఉన్నారు కదా ఆయన. అదే మరి అదైతే కనుక ఇంతమంది ఈ రకంగా రియాక్ట్ అయ్యేంతగా పరిస్థితి, జనాల్లో నిత్యం ఉంటున్న నాయకులు ఈ రకంగా ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక సంక్లిష్టమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తున్నాయి. పైకి మనం తెలియని చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ముద్రగడ గారు మరి జనరల్గా సొంతగా గౌరవం కావాలని కోరుకునే వ్యక్తులకి ఉండే కొంత అంటే జనరల్ ఒక ఇగో అని దాని అనలేం, కానీ అది బ్లోటెడ్ సెల్ఫ్ రెస్పెక్టర్ అండి. బహుశా దానివల్ల నన్ను పలకరించలేదు, నా వల్ల కూడా గెలిచాడు కదా ఇతననే దాని మీద పలకరించకపోతే అది వేరే విషయం. జనాల్లో కూడా ఉన్న ఫీలింగ్ని ముద్రగడ గారు కానీ పార్థసారథి గారు కానీ రిఫ్లెక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా అది జగన్కి గడ్డు కాలమే. కానీ కార్పొరేషన్ అన్నారు, తర్వాత కాపులకు ప్రయారిటీ ఇస్తామన్నారు. అయినా కూడా ముద్రగడ్డ లాంటి వారు ఎందుకో జగన్ ప్రపోజల్ని చాలా సీరియస్గా బ్లంట్గా రిజెక్ట్ చేసినట్టున్నారు. అంటే కాపుల విషయంలో అప్పుడే చెప్పాడు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని జగన్ ఆ రోజే చెప్పాడు. మరి కాబట్టి ఆ రోజు చెప్పిన తర్వాత కూడా గెలిచాడు కదా. అయితే ఏంటంటే నెక్స్ట్ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకా కాపులకు సంబంధించి అంటే ఓవరాల్ కన్నీటి తుడుపు వ్యవహారాలు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు కులాలకు ఒక కమిషన్ వేసిన, కులాల కమిషన్లు వేసిన, ఆ కమిషన్లతో పాటుగా లేకపోతే కొన్ని వేల కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్ల రూపాయలు కేటాయించిన గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి మార్పు దగ్గరికి చూస్తే అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. దానికి తోడు ఏమవుతుందంటే దేశం అంతా కూడా ఉంది నిరుద్యోగం, ప్రపంచం అంతా ఉంది, అలాగే ఏపీలో కూడా నిరుద్యోగం తీవ్రంగా ఉంది. నిరుద్యోగంలో యువకుల్లో ఉన్న అసంతృప్తి కూడా అన్ని రంగాల్లో బాయిల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా అది అంటే ఎందుకైనా అలా అనేది చెప్పలేం, కానీ ఏంటంటే ఈ మార్పులు అనేవి కొంచెం అంటే వీరికి వారికి మద్దతు ఇచ్చే బదులు, సపోర్ట్ చేసే బదులు
వీరికి ఓటేయండి వాడండి లేకుంటే వారికి ఓటేయండి అని చెప్పే బదులు డైరెక్ట్ ముద్రగడ్డ వారి అబ్బాయి వారి బంధువులు దాదాపు 3-4 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా కొన్ని పత్రికలు ఇలా అంటే 3-4 సీట్లతో ఏం అవ్వదు సార్ ఇది. ఎందుకంటే ఓ పార్టీ పరంగా అంటే కొంత ఇంపాక్ట్ కాపు ఇంపాక్ట్ ఉంటుంది. ఉండొచ్చు కాపు ఇంపాక్ట్ ప్రెషర్ గ్రూప్గా పనిచేస్తారు. కానీ ప్రెషర్ గ్రూప్ ఆ మాటకు వస్తే జగన్ దగ్గర ప్రెషర్ గ్రూప్ లేదా కాపులది, చంద్రబాబు దగ్గర ప్రెషర్ గ్రూప్ లేదా, కాపులందరికీ ఒరిగిందే ఉంది. ఆ విషయానికి వస్తే ముద్రగడ గారు చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నారు. ఆయన ఫ్యామిలీలో 3-4 పోటీ చేసి గెలిచినంత మాత్రం ఏ మార్పు జరగదనేది ముద్రగడ గారికి ఉన్నటువంటి స్పష్టతనే అనుకోవాలి. అందుకే ఆ మేరకు ఆయనకి పెద్ద అనవసరమైన వ్యక్తిగతమైనటువంటి కెరీర్ అభిలాషలు లేవు. దానిలో ఇక్కడ నేను చెప్పేది ఒకటి, ఆ మాటకు వస్తే చంద్రబాబు దగ్గర కూడా కాపులు ఉంటారు కొంతమంది. వాళ్ళ ప్రెషర్ చంద్రబాబు మీద లేదా గతంలో, ఇప్పుడు జగన్ దగ్గర ఉన్నారు వాళ్ళ. అంటే దాంతోనే మారటల్లా ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక